హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈరోజు 10 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లో అయితే అందుబాటులోకి రావడం జరుగుతుంది. 16,347 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఈ 16,347 పోస్టులలో జిల్లా స్థాయిలోనేమో 14,088 పోస్టులు, రాష్ట్ర జోనల్ స్థాయిలో ఏమో 2,259 పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఎస్జిటి పోస్టులు ఏమో 6,500, స్కూల్ అసిస్టెంట్ ఏమో 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఏమో 2, మొత్తం కలిపితే 14,088 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి ఏమో 250, జోన్ 1లో 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682 పోస్టులు ఉన్నాయి. మనకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ. మీరు డిఎస్సికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 15th. ఈరోజు నుంచి మే 15th. మీకు మోడల్ ఎగ్జామ్స్ రాయాలంటే మే 20 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ వచ్చేసి జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్. ఈసారి అన్ని పరీక్షలు పూర్తయిన 2వ రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మొత్తం ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాక, అంటే జూలై 6 తర్వాత అంటే జూలై 8 or 10 వరకు మీకు ప్రాథమిక కీ అయితే రిలీజ్ అవుతుంది. తర్వాత 7 రోజులు అభ్యంతరాలు స్వీకరించడానికి టైం ఇస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుదికి రిలీజ్ చేస్తారు. అంటే మొత్తానికి ఇక ఆగస్టు 1st వీక్లో అనుకోండి, ఇక జూలై 6 వరకు 1 వీక్ కలుపుకుంటే ఆగస్ట్ 1st వీక్లో వచ్చేసి తుదికి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం ఆగస్టు 15 వరకు ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రిన్సిపల్ పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు 20% వెయిటేజ్ అయితే ఉంటుంది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలలో ప్రిన్సిపల్ పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్ 1 ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ 1, పేపర్ 2 మార్కులు లెక్కిస్తారు. ఇవి మరి జిల్లాల వారీగా, రాష్ట్ర స్థాయిగా, జోన్ల వారీగా వివరాలు చూసుకుంటే చూడండి. ఫస్ట్ మొత్తం మనకు రాష్ట్ర స్థాయిలో 228 పోస్టులు ఉన్నాయి కదా. అందులో ప్రిన్సిపల్ 52, పీజీటీ 53, టీజీటీ 120, పీఈటీ 3, మొత్తం 228. జోన్ 1లో 400 పోస్టులు ఉన్నాయి కదా. పీజీటీ 73, టీజీటీ 299, పీఈడీ 6, పీఈటీ వచ్చేసి 22. జోన్ 2 వచ్చేసి 49, పీజీటీ, టీజీటీ 272, పీఈడీ 3, పీఈటీ 24. జోన్ 3 వచ్చేసి పీజీటీ 31, టీజీటీ 470, పీఈడీ 2, పీఈటీ 67, మొత్తం కలిపితే 570. జోన్ 4లో చూసుకుంటే పీజీటీ 67, టీజీటీ 557, పీఈడీ 2, పీఈటీ 56, మొత్తం 682. సో ఈ విధంగా మొత్తం చూసుకుంటే 2,228 పోస్టులు అయితే ఉన్నాయి. దివ్యాంగుల పాఠశాలలో ఖాళీలు కూడా మనకు మొత్తం అయితే 31 ఉన్నాయి. నెక్స్ట్, జువైనల్ సంక్షేమ విభాగ పాఠశాలలో ఖాళీలు వచ్చేసి 15 ఉన్నాయి. ఇక మీకు కావాల్సింది ఏంది, జిల్లాల వారీగా. శ్రీకాకుళంలో వచ్చేసి శ్రీకాకుళం కాదు, ఎస్ఏ భాష 1లో వచ్చేసి 534, హిందీలో 432, ఆంగ్లం 1032, గణితం 655, భౌతిక శాస్త్రం 599, జీవశాస్త్రం 902, సాంఘిక శాస్త్రం 1329, ఎస్ఏపీఈటీ వచ్చేసి 1664, ఎస్జిటి 5,985, మొత్తం చూసుకుంటే ఈ విధంగా మీకు జిల్లాల వారీగా కూడా చూసుకోండి ఏ సబ్జెక్ట్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్, ఇది వచ్చేసి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఖాళీల స్థాయిలు జిల్లా స్థాయిలో. ఇవి అప్డేట్. మళ్ళీ 10 గంటలకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చినాక నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మీకు జిల్లా స్థాయి పోస్టులు కావాలంటే ఆపోజిట్గా చూసుకోండి. శ్రీకాకుళం 458, విజయనగరం 446,
విశాఖపట్నం 734, తూర్పుగోదావరి 1241, తూర్పుగోదావరిలో చిత్తూరు 1473 ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కర్నూలులో 2645 పోస్టులు అయితే ఉన్నాయి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.